కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫోన్ చేశారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన యూరియాని తక్షణమే సరఫరా చేసే విధంగా చొరవ చూపాలని కిషన్ రెడ్డిని కోరారు. మంత్రి తుమ్మల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన యూరియాని త్వరగా సరఫరా అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. జిల్లాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న యూరియా నిల్వలు సరఫరాలపై సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి తుమ్మల కీలక సమావేశం నిర్వహించారు. డిమాండ్ తక్కువగా ఉన్న జిల్లాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న జిల్లాలకు యూరియాని తరలించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ విషయంలో కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. పాస్బుక్లని అనుసంధానం చేసి యూరియాని పంపిణీ చేసే అవకాశాల్ని పరిశీలించాలన్నారు మంత్రి తుమ్మల. రాష్ట్ర అవసరాల దృష్ట్యా కేంద్రం 50,000 మెట్రిక్ టన్నులు ఈ నెలలో సరఫరా చేస్తామని చెప్పిందని, కానీ 28,600 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించి అందులో 13,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేసిందన్నారు. మన దేశానికి ఇంపోర్ట్ చేయాల్సిన యూరియా సకాలంలో అందుబాటులోకి రాకపోవడంతో పాటు దేశీయంగా రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రాలకి యూరియా కేటాయింపులు సరఫరా పూర్తిగా కేంద్రం పరిధిలో ఉంటుందని, కానీ ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని తుమ్మలన్నారు. రాజకీయ స్వార్థంతో విమర్శలు చేయటం, క్యూ లైన్లో చెప్పులు పెట్టించి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ లైన్లు లేకుండా చూడాలని, టోకెన్ పద్ధతిలో స్టాక్ ని బట్టి రైతులకు యూరియా బస్తాలు అందించాలని మంత్రి సూచనలు చేశారు. ప్రైవేట్ డీలర్ల దగ్గరున్న యూరియా నిల్వల్ని రైతులకు వెంటనే అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. మన దేశానికి దిగుమతి ద్వారా రావాల్సిన యూరియా సకాలంలో రాకపోవటం, దేశీయంగా యూరియా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తాయని, వీటన్నింటినీ పరిష్కరించడానికి నిత్యం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు మంత్రి తెలిపారు.